సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 18 సోమవారం. విద్యా తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. రోహిణి నక్షత్రం ఉదయం 11:30 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి అవసరాలు మీకు అనుగుణంగా ముందుకు సాగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపారపరమైన ప్రారంభం కానీ మీకు అనుగుణంగా ఉంటుంది. ఈరోజు వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. కష్టంతో కూడిన ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం కానీ జగన్నాథాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం కానీ జగన్నాథాష్టకం కానీ నిత్యం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను ఈరోజు మీరు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు ఇంట బయట పూర్తి చేసుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ జనాలతో అభిప్రాయ భేదాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు కానీ భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ఈరోజు మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగే సందర్భంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం ఉంది. జన సహకారము వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించలేకపోతారు. అనుకున్నంతగా ఫలితాలు రావు. పనిభారం పెరుగుతుంది. విద్యార్థులు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ సోమవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు.
దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి మీరు ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లు కానీ పెసరపప్పు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతానం విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బట్ట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నారు. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల యొక్క సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తారు. లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. అష్టమములో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున షష్టమంలో కృతి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సప్తమములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. మంచి లాభాలు కూడా అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు మీరు తీసుకునేటువంటి ఆహారం వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం కనిపిస్తోంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని సులభంగా అందుకుంటారు. గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం లేకపోవడం వల్ల ఒక పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రోజున మీకు శని భగవానుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటప్పుడు మౌనం వహించాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్లకుండా
వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. అలాగే నీలం రంగు వస్త్రధారణ చేయండి, కనక మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మినుములను దానం చేయండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి లేక సాంప్రదాయపరమైనటువంటి వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమములో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారి విషయంలో, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా సానుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఈరోజు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా